కత్రికాయ గోస్తు. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. కత్రికాయ గోస్తు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే మనం ఇందులో బెల్లం కూడా యాడ్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, సరే మరి అయితే స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవడమేనా? ఆన్ చేసుకుందాం. ముందుగా మన గోస్తు పొడి అని ఒకటి ఉంటుంది, అది ముందు రెడీ చేసుకోవాలి. చేతులు ధనియాలు, మెంతులు, మిరియాలు, శనగపప్పు, ఎండుమిరపకాయ, కొద్దిగా ఇంగువ, డ్రై రోస్ట్ చేసి. అయితే మరి మీకు చెన్నైలో ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ తిరిగామని చెప్పేసి అంటున్నారు కదా, మీకు బాగా ఇష్టమైంది ఏం ప్లేస్ అండి? బీచ్ అండి. బీచ్. మెరీనా బీచ్ అని ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే, మెరీనా బీచ్, గోల్డెన్ బీచ్. మెరీనా బీచ్, ఏంటి అక్కడ స్పెషల్ ఏంటి? ఏం దొరుకుతాయి మనకి తినడానికి గానీ? ఫిషెస్ ఉంటాయి కదా, ఫిష్ ఫ్రై అని చేస్తారు. అక్కడికక్కడ పట్టి ఫ్రెష్గా మనకు కావాల్సింది చేసేస్తారు. మనకి అయిపోయిందా? మనం పౌడర్ చేసి నేను తీసేస్తాను, ఇటు ఇచ్చేసి. ఓకే అండి. ఇప్పుడు అది చల్లారే లోపల, మిక్సీ పౌడర్ చేసుకునే లోపల మన వంకాయలు చేసుకుంటాం. కొద్దిగా నువ్వుల నూనె మట్టిగా యూజ్ చేయాలి, వాడాలి. గొస్తు కాబట్టి నువ్వుల నూనె వచ్చి ఎక్కువగా వేసుకోవచ్చు. ఓకే, స్టవ్ ఆన్ చేస్తాను, ఆఫ్ చేసి. ఆవాలు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా శనగపప్పు, కరివేపాకు, వంకాయలు. పోపు అయిన తర్వాత వంకాయలు కలిపి. ఇది వేయించక్కర్లేదు, వంకాయలు వేయించక్కర్లేదు, అంటే ఇలానే చేయాలి. దీంట్లోనే వేసిన వెంటనే చేసేయాలి. పసుపు, కొద్దిగా వాటర్, ఉప్పు, సరిపడే ఉప్పు. ఓకే, కొద్దిగా మూత పెడదాం, దగ్గరికి ఉడికిద్దాం. చాలా సింపుల్ రెసిపీ. సో ఇది అయ్యేలోపు పౌడర్ పౌడర్ చేసేసుకుందాం. అయిపోయిందండి. తీసుకొచ్చేయండి. గోస్తు పొడి రెడీ అయిపోయింది. ఏది చూపించండి. ఇదిగోండి. ఓకే, అంటే మరీ పౌడర్ లాగా అవసరం లేదు, మనకి కనిపించాలి, కచ్చపచ్చగా తింటూ ఉంటే మనకు తగులుతుంది. ఓకే, సో అలానే ఇప్పుడు చూద్దాం ఎంతవరకు వచ్చింది. చూద్దాం. వంకాయలు ఉడకాలండి, బాగా మెత్తగా ఉండాలి. ఇప్పుడు కొద్దిగా చింతపండు పులుసు పోసుకుందాం. తర్వాత ఈ గొస్తు పొడి ఉంది కదా, ఇది మనం ఈ వంకాయ బాగా మెత్తగా అయిపోవాలి అనిపిస్తుంది. అంటే వేరే వెజిటేబుల్తో కూడా ట్రై చేసుకోవచ్చా ఇది? టమాటోతో ట్రై చేయొచ్చు. టమాటో, వంకాయ, ఉల్లిపాయతోటి ట్రై చేయొచ్చు. కానీ ముందు కనిపెట్టింది దీంతో, వంకాయతో. ఇంకా కొద్దిగా బెల్లం తురిమేస్తాం. కమ్మగా ఉంటుంది. అయితే ఇది చాలా బాగుంటుందండి.
పులుసులా కాకుండా ఇగురులా కాకుండా జస్ట్ మిరియాలు కారం ఒక్కటే, ఆ ఘాట్ ఒక్కటే అంతే, ఉంటుంది, ఇంకేం అంతే, లేదు వేరే మనకి. కారం వేయమంట. మన నువ్వుల నూనె వేసాం కదా, మ్మ్. ఇలా కనిపించాలి, ఓకే. ఆయిల్తో వస్తుంది తినాలంటే, బరువు చాలా బలం ఉంటుంది. వంకాయ తినే వాళ్ళు తింటారు అన్నమాట. అయిపోయినట్టేనా? స్టవ్ ఆఫ్ చేసేనా ఇంకా? ఆపే. సో రెడీ అయిపోయింది కత్తికాయ గోస్తు. ఓకే, చూసారు కదా, చాలా సింపుల్ గా కత్తికాయ గోస్తు మనం రెడీ చేసుకున్నాము. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కత్తికాయ గోస్తు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ధనియాలు 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 1, ఇంగువ చిటికెడు, నువ్వుల నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, వంకాయ ముక్కలు 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, చింతపండు రసం 1 కప్పు, బెల్లం 1/2 టేబుల్ స్పూన్. కత్తికాయ గోస్తు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో ధనియాలు, మెంతులు, మిరియాలు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, ఇంగువ వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారాక మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో నువ్వుల నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, వంకాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో చింతపండు రసం, మిక్సీ పట్టుకున్న మసాలా పొడి, బెల్లం వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కత్తికాయ గోస్త్ రెడీ.